హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వెల్లుల్లి రైస్ చేసుకుంటున్నాను. అన్నాన్ని ఆరబెట్టుకున్నాను. పల్లీలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, నూనె, పోపు దినుసులు. ముందుగా వెల్లుల్లి రెబ్బని దంచుకోవాలి. స్టవ్ వెలిగించాను. బాండి కాలుతుంది. ఇందులో నూనె వేసుకొని శనగపప్పు, కొంచెం జలుబు చేసిన లంచ్ బాక్స్లోకి 5 minutes అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది. ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. పోపు దినుసుల్లో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసాను. ఇవి కొద్దిగా వేగాలి. కొద్దిగా వేగాయి. ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా అన్నంలో. కరివేపాకు వేసుకుంటున్నాను. పోపు వేగింది. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. వెల్లుల్లి కూడా బాగా వేగాక ఇప్పుడు అన్నంని వేసుకోవాలి. ఇందులో మనకు తగినంత ఉప్పు, కారం, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. ఇష్టమైతే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అన్నం బాగా వేగింది. మొత్తం ఉప్పు కారం కలిసినాయి. అంతే అండి. వేడి వేడి వెల్లుల్లి రైస్ రెడీ. సూపర్ టేస్ట్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.